తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రికెట్లో సంచలనం ఈనాడు స్పోర్ట్స్ లీగ్. గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తున్న ఈఎస్ఎల్ 2025 క్రికెట్ కప్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్, ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ కప్ను లాంఛనంగా ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల కళాశాలల జట్లు పాల్గొనే ఈఎస్ఎల్ క్రికెట్ కప్ 15వ సీజన్ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1000 జట్లు ఎంట్రీలు నమోదు చేసుకున్నాయి. జిల్లా, ప్రాంతీయ, అంతర్రాష్ట్ర స్థాయిల్లో మ్యాచ్లు నిర్వహించి గ్రాండ్ ఫైనల్స్లో విజేతలను నిర్ణయించనున్నారు. టోర్నీలో బ్యాటు, బంతితో అసాధారణ ప్రతిభ కనబరిచే క్రికెటర్లకు బైక్లు బహుమతులుగా దక్కనున్నాయి. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ను ప్రతి క్రికెటర్ తమ భవిష్యత్కు పునాది వేసుకునేలా సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్కే ప్రసాద్ కోరారు. దాదాపు 15 సంవత్సరాలుగా ఎంతో మంది ప్లేయర్స్ని వెలుగులో తీసుకొచ్చింది ఈ ట్రోఫీ. కొంతమంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లైక్ నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, మిగతా చాలా మంది ప్లేయర్స్ అందరూ కూడా, టాప్ క్లాస్ ప్లేయర్స్ అందరూ కూడా ఈనాడు ట్రోఫీ నుంచి రావడం చాలా సంతోషదాయకం. అండ్ ఇది ఒక నిస్వార్థంగా చేసే ఎఫర్ట్. ఇది ఒక ఇండివిజువల్, ఇది అసోసియేషన్ కాదు, మర్చిపోకూడదు. బీసీసీఐ ఒక సంవత్సరంలో 2000 మ్యాచ్లు ఆర్గనైజ్ చేస్తే ఈనాడు ట్రోఫీ ఒక్కటే దాదాపు క్లోజ్ టు అన్ని మ్యాచ్లు ఆర్గనైజ్ చేస్తుంది. 15 yearsగా ఈ ట్రోఫీని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న ఈనాడు యాజమాన్యానికి, అట్లానే ఆ ఎంటైర్ టీంకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.